వానాకాలం సీజన్ అయిపోతుంది కదా, కాబట్టి వానాకాలం సీజన్ అయిపోవడానికి దగ్గరకు వస్తున్న టైంలో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కావట్లేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకనే మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే 2 లక్షల లోపులో రుణాలు ఏదైతే మాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అందరికీ అకౌంట్లో వేయండి. వాళ్ళకు 2 లక్షల పైన 2.5 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, ఎంతైనా ఉండని, మీరు 2 లక్షల లోపల చేస్తామన్నారు కదా, అందరి అకౌంట్లో 2 లక్షల లోపల వేసేస్తే మీ గౌరవం అనేది నిలబడడానికి అవకాశం ఉంటుందనేది నేను చెప్పదలిచాను. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే రైతు భరోసా. ఇప్పుడు వానాకాలం సీజన్ అయిపోవడానికి వచ్చింది, యాసంగి స్టార్ట్ అవుతా ఉంది. వానాకాలానికి ఇవ్వాల్సిన పంటల పెట్టుబడికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. రైతులు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చూద్దాం, వెయిట్ చేద్దామనే సహనంతో ఉన్నారు. ఆ సహనాన్ని ఆసరగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం కాకూడదనేది నేను చెప్పదలిచాను. ఎందుకంటే ఒక దఫా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దసరాకి ఇస్తామనో, మొన్న కేబినెట్ సమావేశంలో కూడా రుణమాఫీకి ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు రూపొందించలేదు. అందుకనే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులన్నిటినీ రైతుల అకౌంట్లోకి వానాకాలం వేస్తారా వేయరా ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు, రైతు భరోసాకు సంబంధించి వేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ అప్పులు తెచ్చి వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతు భరోసా డబ్బులు వెంటనే వేయండి. మూడోది, ఇప్పుడు ధరణికి సంబంధించి దాన్ని మార్చి ఏదైతే భూమాత తీసుకొస్తామన్నారో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయండి. ఇప్పటికే రైతుల్లోకి విడుదల చేశారు. చాలా మంది ఇప్పుడు భూముల పట్టాలు ఇవన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. అందుకని ఆ చట్టాన్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనే చెప్తున్నాను. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు బాగా చేసినట్టు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో బాగా చేయనట్టు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ కూడా మొన్న అన్ని ప్రభుత్వాలు కూడా రైతులను మోసం చేస్తున్నారా? అవును, వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము 13 నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తే 750 మంది రైతులు చనిపోయారు ఆ పోరాటంలో. చివరికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక స్వారీ చెప్పిండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే, రైతు పోరాటం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ డిమాండ్ల కోసం చేస్తారు ఏంటనే దాని గురించి రైతులతో చర్చించవచ్చు కదా. రైతులతో మాట్లాడడానికి ఆయన టైం ఉండదు. కానీ అంబానీ అదానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఉరుక్కుంటూ వెళ్తాడు. అదే రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతులు ఆందోళన చేస్తా ఉంటే, ఎక్కడో ఊళ్ళల్లో గ్రామాల్లో ఉండి వ్యవసాయాన్ని వదిలిపెట్టి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి టైం ఉండదు. అక్కడ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఎప్పుడు 2022లో నరేంద్ర మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ అధికారులను పంపించి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఆ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు కదా రైతులు పెట్టిన డిమాండ్ల మీద, మరి ఏమైంది? దాని మీద వాళ్ళు ఇప్పటి వరకు సమాధానం చెప్పట్లేదు. రెండోది, మొన్న వాళ్ళు 7 పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాల సారాంశం చూస్తే మనం చాలా విచిత్రం అనిపిస్తుంది. బీజేపీ నాయకులేమో మనం స్వదేశీ వాటిని ఆహ్వానించాలి, మనము అభివృద్ధి చేసుకోవాలంటారు. అదే వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించి ఆ పరిశోధనలకు ఇప్పుడు బేయరు, సిండెంటా, కార్గిల్ ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ఎట్లా చెప్తారు? ప్రభుత్వ రంగంలో ఉండే డబ్బులన్నిటిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి పరిశోధనలు చేయమని ఏ విధంగా ప్రోత్సహిస్తారు? అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, ప్రైవేట్ వాళ్ళకు ప్రోత్సహిస్తున్నట్ట. అందుకనే బీజేపీ చేసే ఆలోచనలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల్లో రైతుల కోసం ఏం చేశారు ఏంటనే దాని గురించి చూస్తే, ఒక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ తప్ప ఏం చేశారు? ఇప్పుడు ఎరువుల సబ్సిడీని ఎత్తేశారు, రైతుల బడ్జెట్ ని మొత్తం కుదించేశారు. అదే రకంగా రైతులకు సంబంధించి రైతులు రెండే అడిగారు. దేశవ్యాప్తంగా రైతులు ఏమడిగారు? కనీస మద్దతు ధరల చట్టం చేయమని అడిగారు. అంటే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించండి అని రైతులు అడుగుతా ఉంటే, దానికి ప్రతి సంవత్సరము
అంటే 100-200 రూపాయలు పెంచుకుంటూ పోతురు తప్ప స్వామినాథన్ చేసే డిమాండ్ ని నెరవేర్చట్లేదు కదా. రెండోది రుణాలన్నింటినీ మాఫీ చేయమని రైతులు అడుగుతా ఉన్నారు. ఈరోజు బ్యాంకుల్లో ఉన్న ప్రైవేట్ అప్పులు ఉన్న వాటన్నిటిని మాఫీ చేస్తూ పార్లమెంట్ లో చట్టం చేయమని రైతులు అడుగుతా ఉన్నారు. కానీ దాని మీద మాట్లాడట్లేదు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ చట్టం చేయమంటారు. ఆ రకంగా చట్టం చేస్తే మన దగ్గర రుణమాఫీ ఎట్లయితుందో దేశవ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రుణమాఫీన పడి అదే రకంగా కనీస మద్దతు ధర లభించకపోవడం వల్ల ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ సర్కార్ వచ్చి ప్రతి ఏడాదికి ఒకసారి పెంచుతుంది కదా, అది సరిపోదా? అది సరిపోదు. ఎందుకంటే రైతులు ఆదాయం వాళ్ళు రెట్టింపు చేస్తామన్నారు. రైతులు ఆదాయం రెట్టింపు ఏమో కానీ వీళ్ళు ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయినాయి. మీరు గణాంకాలు చూస్తే రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. 1 మినిట్ శోభర్ గారు వినారా? సునీల్ రావు గారు చెప్పండి. 750 మంది రైతుల ఒక్కటండి వారు రైతు సంఘం నాయకులుగా ఉండి ఇన్ని అబద్ధాలు అనడం, ఎన్ని దశాబ్దాల కింద లెక్కలు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని దశాబ్దాల కిందివే, ఇప్పటి అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివి కాదు. ఇంకొకటి వాళ్ళు మాటకి 10 సంవత్సరాల నుంచి ఇదే ఒకటి వాళ్ళకు దొరికింది ఏది అంటే ఢిల్లీలో రైతుల ధర్నా. ఎన్ని రాష్ట్రాల రైతులు చేసిండ్రండి అక్కడ, ఎన్ని రాష్ట్రాల రైతులు చేసిండ్రు? చనిపోయిన రైతులు ఎంతమంది రైతులు ఉన్నారు? వాళ్ళ పట్టా పాస్బుక్లు ఉన్నాయా? అసలు వాళ్ళు రైతులేనా? ఇవన్నీ కూడా రైతులు కాదండి. రావాలి ఎవరు మరి? రైతులు కాకుండా ఎవరండి వాళ్ళు? తెలుస్తుందండి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వాళ్ళ అక్కడ రైతులు కేవలం 2 స్టేట్ల వాళ్ళు అక్కడ కూర్చున్నది. కనీసం వాళ్ళకు రైతులకు వాళ్ళకు ఏమాత్రం సంబంధం లేదు. కొన్ని దాంట్లో కొన్ని దుష్టశక్తులు వచ్చినాయి. మరి నరేంద్ర మోడీ వచ్చి సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ వచ్చి సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? చెప్తున్నా, మీరు వినలేదండి, మీరు వినలేదు. కొంచెం ఆగండి, నేను చెప్తారా ఆగండి. రైతులు ఆ 2 స్టేట్ల వాళ్ళైనా కానీ రైతులే అని చెప్పేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఇంకొకరు ముసుకేసుకొని వచ్చిండ్రు, ఆ ముసుగులో వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని క్షేమం చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా వీళ్ళు రైతు నాయకులు ఎంతసేపు ఒకటే సోది చెప్తారు. కానీ రైతులకు ఎప్పుడండి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎంత ఉండే రైతు దాని మద్దతు ధర ఇప్పుడు ఎంత ఉంది? రైతులకు పక్షులు ఎక్స్టెన్షన్ మీరు ఉంటారు. ఇది ఏమన్నా మాట్లాడే మాటలేనా? రైతులకు 1 సంవత్సరం క్రితం ఒక యూరియా బస్తా ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? ఈ మాత్రం లేకుండా మాట్లాడతారండి. అన్ని శుద్ధ ఆదాయాలు మాట్లాడుకుంటా ఇట్లా చలామణి అవుతున్నారు. ఇది తప్పు. ఇట్లాంటి శుద్ధ ఆదాయాలు మాట్లాడకండి. కాస్త మీరు లెక్కలు తీసుకోండి, దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఏదైతే సునీల్ రావు గారు సొంత కోరికలకి ఫ్రీగా ఇస్తామని ఎవరికి హామీ లేదు. సునీల్ రావు గారు ఆయన ఇంకొక ప్రశ్న కూడా శోభన్ గారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. మీరు మద్దతు ధర ఇవ్వట్లేదు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మీరు అమలు చేయట్లేదు, దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇప్పటికీ దేశంలో, ఏం చెప్తారు? దానికి నేను సమాధానం చెప్తానండి. ఎప్పుడు కానీ స్వామినాథన్ కమిషన్ లో ఉన్నది ఏంది, రైతు పెట్టుబడిని అంచనా వేస్తూ మద్దతు ఇవ్వాలి. అయితే ప్రతి సంవత్సరం పెట్టుబడి పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం 10,000 అయింది అంటే వచ్చే సంవత్సరం 12,000 అవుతుంది. కాబట్టి 12,000 దృష్టిలో పెట్టుకొని అప్పుడు మద్దతు ధర ప్రకటించాలి. కానీ ఒకసారి మేము 2,000 ఇస్తామని మద్దతు ధరను ఒకేసారి చట్టం చేస్తే ఒకేసారి అది పెట్టుబడి పెరగదు. నిర్ణయాలు అదేం గుడ్డి ఉండి మాట్లాడితే కాదు. సునీల్ గారు 1 మినిట్ చేసుకొని దాని మీద మద్దతు ధర ఇవ్వాలన్న. ఓకే 1 మినిట్ మీరు ఆగండి. మీరు మోహన్ గారు చెప్పండి. అన్న, ఒకటి భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిగా ఆయన నల్ల చట్టాలని ఒప్పుకున్న నోటితో ఒకటి. తర్వాత రెండవది అన్నగారు ఒప్పుకోలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారని నల్ల చట్టాలు మీరే ప్రస్తావన తీసుకొచ్చారు. మీరే అన్నారు ఆ మాట, రికార్డు ఉంది, టీవీలో మాట్లాడుతున్నాం. సరే ఉండండి.
అలా ఉండడు. నేను మాట్లాడినాక ఖచ్చితంగా మాట్లాడండి. మాట్లాడండి. అయితే అన్నగారికి ఇంకో ప్రశ్న, భారతీయ జనతా పార్టీ నాయకుడికి వాళ్ళ నాయకులందరికీ కూడా ఢిల్లీలో చేసినటువంటి దాదాపు 1300 రోజులు భారతదేశ రైతులందరూ చేస్తే వాళ్ళు రైతులు కాదు అని ఇట్లనే మాట్లాడింది ఒక ఎంపీ. ఆమె పేరు కంగనా రనౌత్. ఆమెకి ఎయిర్పోర్ట్ లో ఏమైందనా, ఆమె ఎయిర్పోర్ట్ లో దిగగానే ఒక లేడీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చెప్పుతో కొట్టింది. చల్లు మనిచిందనా. వాళ్ళమ్మ ధర్నాలో పాల్గొన్నదంట. వాళ్ళమ్మ ధర్నాలో పాల్గొంటే 500లకు 300లకు వచ్చిన లేబర్ అన్నందుకు ఆమెకు ఆ రోజు నుండి ఈ రోజు నిద్రపోకుండా, నాకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు కానీ నా అమ్మను, నా రైతును, మా అమ్మ రైతు బిడ్డని నన్ను అవమానపరిచిన బాధతోటి కంగనారావు చెంప చల్లు అనిపించింది. ఇట్లనే ఆ రైతులు కాదు అన్నందుకే ఒకటి. రెండోది అన్న మాట్లాడితే అన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు, అరే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 3,000 రూపాయలు 5,000 రూపాయలు జీతం ఉంటే ఇద్దరు పెళ్ళ మొగుడు రంగారంగారు బతికిరానా. ఈ రోజు 30,000 రూపాయలు జీతం తెస్తే 3 రూపాయలు మిగిలాయి. సారీ, అంటే పరిస్థితి 300 400 గ్యాస్ 1100 1200 100 రూపాయలు కరెంట్